అందరికీ నమస్తే. ప్రజెంట్ మనము కర్నూలు రీజియన్ లో ఉన్నాము. పత్తి సీజన్ స్టార్ట్ అయింది కదా, చాలా మంది రైతులు కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. అంటే ఎలాంటి విత్తనాలు పెట్టాలి, ఏ నెలకు ఏదైతే సరిపోతుంది, వర్షానికి ఏ విత్తనం పెట్టుకోవాలి, ఇట్లా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం పెట్టిన విత్తనమే పెడుతూ దిగుబడులు తక్కువ వస్తాయని చాలా బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసమే ప్రజెంట్ నేను 2-3 ట్రేడర్స్ దగ్గర తిరిగి ప్లస్ ఫీల్డ్ అసిస్టెంట్స్ ని కూడా ఎంక్వైరీ చేసుకొని టాప్ 5 పత్తి విత్తనాలని తీసుకొని వచ్చాను. ఒక్కొక్క దాన్ని కంపేర్ చేస్తూ మాట్లాడదాం. అంటే ఏ సీడ్ ఎలాంటి నేలకు సరిపోతుంది, దానికి ఏ సీడ్ బాగుంటది, ఎంత దిగుబడి వస్తుంది, దీని గురించి కంప్లీట్ గా ఈ 5 బ్రాండ్ల గురించి మాట్లాడుకుందాము. ఈ టాప్ 5 అనేవి ఒక్కొక్క రీజియన్ కి ఒక్కొక్కటి మారుతా ఉంటది. ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్టయితే యావరేజ్ గా 10 నుంచి 12 క్వింటాలు తీయడం కొంచెం గ్రేట్ అనుకుంటూ వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ కర్నూలు రీజియన్ లో చూసినట్టయితే 18 నుంచి 20-25 క్వింటాలు కూడా యావరేజ్ గా తీస్తూ ఉంటారు రైతులు. ఇలా బళ్ళారి కావచ్చు, కర్నూలు, రాయలసీమ కావచ్చు, కర్నూలు, ఎమ్మిగనూరు, అలాగే తెలంగాణ, ఆదిలాబాద్, ఇలా రీజియన్ ని బట్టి ఒకటే సీన్ అయినప్పటికీ ఆ నేల కావచ్చు, వాళ్ళు ఇస్తున్నటువంటి ఫెర్టిలైజర్స్ కావచ్చు, వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి ప్రోటోకాల్స్, స్ప్రేయింగ్, దీన్ని బట్టి మారుతూ ఉంటాయి. నేను చెప్తున్నది ప్రెసెంట్ గా యావరేజ్ గా ఒక రైతు ఏ విధంగా తీసుకోగలడు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నెంబర్ 1 చూసుకున్నట్టయితే కర్నూలు రీజన్ లో ఇప్పుడు ఎక్కువగా రన్ అవుతున్నది వచ్చేసి బయోసీడ్ వాళ్ళకి సంబంధించినటువంటి 6001 అనేది. నల్లరేగడిలో చూసుకున్నట్టయితే సుమారుగా 24 నుంచి 25 వాటర్ పెడుతూ మనము అంటే నీళ్లు పెట్టుకున్నప్పుడు 24 నుంచి 25 క్వింటాలు దిగుబడినిస్తుంది. అదే వర్షం ఆధారంగా పండించినప్పుడు చూసినట్టయితే 18 క్వింటాలు యావరేజ్ గా తీసుకోవచ్చు అని చాలా మంది రైతులు తీశారని కూడా చెప్తా ఉన్నారు. మిగతా అన్ని నేలల్లో చూసుకున్నా కూడా యావరేజ్ గా 18 క్వింటాలు దిగుబడిని ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పి చాలా మంది వాడిన రైతులు కూడా రివ్యూ తీసుకున్నాము. సాధారణంగా పత్తి పంట చూసుకున్నట్టయితే 180 రోజుల వరకు ఉంటది. కానీ ఈ సీడ్ చూసుకున్నట్టయితే యావరేజ్ గా 150 రోజులు, అంటే ఒక 30 నుంచి 20 రోజులు ముందుగానే ఈ పంట రావడం జరుగుతూ ఉంటది. దాని వల్ల ఉపయోగం ఏంటి అంటే, మామూలుగా గులాబీ రంగు పురుగు అనేది పత్తి పంటలో చాలా ఇబ్బంది పెడతా ఉంటది రైతుల్ని. దీని నుంచి తప్పించుకోవచ్చు. లాస్ట్ పంట ఎండ్ అయ్యే ముందరగా ఒక 20 రోజులు ముందుగానే ఈ సీడ్ వాడినప్పుడు పంట అయిపోతుంది కాబట్టి ఆ పురుగు నుంచి తప్పించుకోవచ్చు రైతులు. ముందుగానే పంట రావడం వల్ల రెండో పంట కూడా మనం త్వరగా చేసుకోవచ్చు. అంటే మీకు 20 రోజులు అడిషనల్ గా బెనిఫిట్ అవుతుంది ఈ సీడ్ వాడినప్పుడు. దీంట్లో ఉన్న స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే, మొక్కలో వస్తున్నటువంటి కాయలు 5 పచ్చాలుగా, అంటే 80 నుంచి 85% 5 పచ్చాలుగా రావడం వల్ల సీడ్ కూడా ఎక్కువ వస్తుంది. దాంతో దిగుబడి కూడా ఎకరాలతో కంపేర్ చేసినప్పుడు 2-3 క్వింటాలు ఎక్స్ట్రా రావడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఇది నల్లరేగడిలో చూసుకున్నప్పుడు 20 నుంచి 25 క్వింటాల వరకు అవుట్పుట్ తీస్తా ఉంటారు దీని నుంచి. అలాగే ఈ సీడ్ లో ఇన్సెక్ట్ ప్రొటెక్షన్ అనే టెక్నాలజీ వాడడం వల్ల, అంటే రసం పీల్చే పురుగులు ఏవైతే ఉంటాయో దాన్ని తట్టుకొని నిలబడే శక్తి ఈ మొక్కకు ఉంటది. దాని ద్వారా ఏంటంటే, సాధారణమైన పంటకు 8-9 స్ప్రేయింగ్లు చేస్తే దీనికి 2-3 స్ప్రేయింగ్లు తక్కువ పడుతుంది. దీంతో మీ పెట్టుబడి కూడా చాలా తగ్గుతుంది ఈ సీడ్ వాడడం. అలాగే దీంట్లో పత్తి పీకడం కూడా చాలా ఈజీగా ఉంటది. చాలా సులువుగా ఇట్లా తీయడం గానీ రావడం జరుగుతూ ఉంటది. సో దీంతో మీకు కూళ్ళు ఖర్చు కూడా చాలా తగ్గుతుంది ఈ సీడ్ వాడడం. ఇంకోటి ఈ మొక్కలో స్పెషల్ ఏంటంటే, ఆకులు చాలా చిన్నగా ఉంటాయి అండ్ అలాగే తక్కువ ఆకులు ఉంటది. దీని వల్ల వర్షాలు ఎక్కువ పడినప్పుడు కాయలు అనేవి కుళ్ళిపోవు. అలాగే నెంబర్ 2 పొజిషన్ లో చూసుకున్నట్లయితే ప్రజెంట్ క్రిస్టల్ వారి CCH 369 ఈ మోడల్ వచ్చేసి, ఈ సీడ్ వచ్చేసి ఎక్కువగా రన్ అవుతుంది. ఇది కూడా దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, కాయ సైజు చాలా పెద్దగా ఉంటది. దీని వల్ల దిగుబడులు కూడా సుమారుగా 18 నుంచి 19 క్వింటాల వరకు ఇది కూడా దిగుబడిని ఇస్తా ఉంది ఏ నేలకైనా కూడా. బయోసీడ్ ఏ విధంగా అయితే ఒక 20 రోజులు 30 రోజులు ముందుగానే వస్తుంది, ఇది కూడా పంట ఒక 10-15 రోజులు ముందుగానే వస్తుంది. దానివల్ల గులాబీ రంగు పురుగు నుంచి తప్పించుకోవచ్చు దీంట్లో కూడా. అంటే యావరేజ్ గా దీని దిగుబడి చూసుకున్నట్టయితే 18 నుంచి 20 క్వింటాలు తగ్గదని చెప్పి రైతులు కూడా చెప్తా ఉన్నారు. అండ్ అలాగే ఇది ఎత్తు కూడా చాలా మీడియం హైట్ వెళ్తుంది. అలాగే హై డెన్సిటీ విధానానికి చాలా అనుకూలంగా ఉంటది. అలాగే దీంట్లో కాయలో విత్తనాలు కూడా 8 నుంచి 9 విత్తనాలు ప్రతి ఒక్క కాయకి ఉంటది. అండ్ అలాగే కాయ కూడా ఈక్వల్ గా మొక్క మొత్తంలో ఈక్వల్ సైజ్ లో ఉంటది అనమాట. సైజ్ కూడా చాలా బాగుంటది అని చెప్పి రైతులు, ఈ క్రిస్టల్ సీడ్ వాడిన రైతులు చెప్తా ఉన్నారు. అలాగే ఈ పంటలో చూసుకుంటే మొదటి తీతలోనే 80% పంటని దీని నుంచి తీసుకోవచ్చు అని కూడా రైతులు చెప్తా ఉన్నారు. అలాగే నెంబర్ 3 లోకి వెళ్తే, ఇప్పటిదాకా లాస్ట్ 5-6 సంవత్సరాల నుంచి రాశి షిఫ్ట్, చాలా మంది రైతులు మీరు కూడా వాడే ఉంటారు. రాశి షిఫ్ట్ నెంబర్ 3 లో రన్ అవుతా ఉంది. యావరేజ్ గా ఇది కూడా 12 నుంచి 15 క్వింటాలు దిగుబడిని యావరేజ్ గా ఇస్తా ఉంది. వర్షానికి చూసుకున్నట్టయితే 15 నుంచి 18 క్వింటాలు వస్తుంది. అదే నీళ్లు పెట్టినప్పుడు అయితే 18 నుంచి 20 క్వింటాలు కూడా ఇది ఇస్తుంది. అండ్ అలాగే ఈ 2 పంటలు ఏవైతే 20-30 రోజులు ముందుగానే వస్తుంది, ఇది కూడా ఒక 10-15 రోజులు ముందుగానే ఈ రాశి షిఫ్ట్ కూడా పంట రావడం జరుగుతుంది. దాని వల్ల గులాబీ రంగు పురుగు నుంచి తప్పించుకోవచ్చు. అండ్ అలాగే ఇది చెట్టు మొత్తం కాయలు కూడా ఈక్వల్ సైజ్ లో వస్తా ఉంటది. అండ్ అలాగే చెట్టుకు సైడ్ కొమ్మలు ఎక్కువగా వస్తా ఉంటది రాశి షిఫ్ట్ లో. దాని వల్ల పంట కూడా దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది, కాయలు ఎక్కువ వస్తుంది, పంట దిగుబడి కూడా వస్తుంది. అండ్ అలాగే పిక్కింగ్ కూడా చాలా ఈజీగా ఉంటది. అండ్ అలాగే జర్మినేషన్ కూడా మొలక శాతం చూసుకున్నట్టయితే 8 రోజుల్లోనే మొలక అనేది రావడం జరుగుతూ ఉంటది, ఏ కంపెనీ చూసుకున్నా కూడా యావరేజ్ గా. అండ్ అలాగే నెంబర్ 4 లో చూసుకున్నట్టయితే బౌన్సర్, మైకో కంపెనీ బౌన్సర్ MRC 7391 అనే ఈ సీడ్ చూసుకున్నట్టయితే బాల్ సైజ్ కూడా ఎక్కువ వస్తుంది ఈ సీడ్ లో కూడా. అండ్ అలాగే పంట దిగుబడి చూసుకున్నట్టయితే యావరేజ్ గా 14 నుంచి 16 క్వింటాలు దిగుబడి వర్షానికి అయితే వస్తుంది. అండ్ అలాగే నీళ్లు పెట్టినప్పుడు చూసుకున్నట్టయితే 18 నుంచి 19 క్వింటాలు యావరేజ్ గా ఈ బౌన్సర్ కూడా దిగుబడిని ఇస్తా ఉంది. అండ్ అలాగే మొక్క రెసిస్టెంట్ పవర్ కూడా, అంటే పెస్ట్ రెసిస్టెన్స్ కూడా దీంట్లో బాగా ఉంది. అలాగే దీని పంటకాలం కూడా 140 నుంచి 150 రోజుల్లో పంట పూర్తవుతుంది. ఇది కూడా 140
150 రోజులు అంటే తొందరగా పంట అయిపోవడం వల్ల గులాబీ రంగు పురుగు నుంచి తప్పించుకోవచ్చు. దానికి తోడుగా మనం నెక్స్ట్ పంటను కూడా తొందరగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ నీటి యాజమాన్య పద్ధతులు బాగున్నప్పుడు, ఫెర్టిలైజర్స్ స్ప్రేయింగ్లు కరెక్ట్ టైం కి చేసినప్పుడు ఈ పంట దిగుబడులు అనేవి వస్తా ఉంటాయి. ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క విధంగా వస్తుంటది. సేమ్ ఒక రైతు బౌన్సర్ వాడింటాడు, ఇంకో రైతు కూడా బౌన్సరే వాడింటాడు. కానీ ఏరియా మారడము, వాళ్ళు వాడే ప్రోటోకాల్ ని బట్టి కూడా ఈ పంట దిగుబడులు అనేది ఒక 5-6 క్వింటాలు అటు ఇటుగా వస్తా ఉంటది. యావరేజ్ గా ప్రతి రైతుకి ఇది కూడా 14 నుంచి 15 క్వింటాలు వర్షానికి ఇస్తా ఉంది. అండ్ అలాగే నీళ్లు పెట్టినప్పుడు చూసుకున్నట్టయితే 18 నుంచి 19 మరీ హైయెస్ట్ అంటే 20 క్వింటాలు కూడా బౌన్సర్ అనేది కూడా ఇస్తా ఉందని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. అలాగే ఈ మొక్క చూసుకున్నట్టయితే కొంచెం హైట్ కూడా ఎక్కువ వెళ్తుంది. అండ్ అలాగే సైడ్ బ్రాంచ్లు కూడా ఎక్కువగా వస్తుంది. కాయలు కూడా సుమారుగా ఒక్కొక్క మొక్కకి 70 నుంచి 100 కాయలు వస్తుంది. అండ్ అలాగే లాస్ట్ లో చూసుకున్నట్టయితే టాప్ 5 లో చూసుకున్నట్టయితే రేవంత్ PRCH 737 యావరేజ్ గా దీని దిగుబడి చూసుకున్నట్టయితే 12 నుంచి 13 క్వింటాలు ప్రతి నెలలో రావడం జరుగుతా ఉంది. వర్షానికి అయితే 12-13 క్వింటాలు వస్తుంది. అదే నీటి కింద అయితే 16-17 క్వింటాల వరకు రావచ్చు ఈ రేవంత్ అనే సీడ్. ప్రవర్ధన్ సీడ్స్ ఈ సీడ్ లో చూసుకున్నట్టయితే బాల్ సైజ్ అనేది మీడియం ఉంటది. అండ్ అలాగే పికింగ్ కూడా పత్తి తీయడం కూడా చాలా ఈజీగా తీయచ్చు. అండ్ అలాగే ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ ఉంటది. ఈ సీడ్ లో చూసుకున్నట్టయితే కాయ సైజు మీడియం నుంచి లార్జ్ ఉంటది. అండ్ అలాగే పత్తి పికింగ్ కూడా ఈజీగా ఉంటది. అండ్ అలాగే ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ కూడా ఈ మొక్కకి ఎక్కువగా ఉంటది. అంటే రసం పీల్చే పురుగు లాంటి దాన్ని తట్టుకొని నిలబడగలుగుతుంది ఈ మొక్క. అండ్ దీని పంటకాలం చూసుకున్నట్టయితే 150 నుంచి 160 రోజులు. అంటే వేరే దాంతో కంపేర్ చేసినప్పుడు ఒక 5-10 రోజులు లేట్ గా వస్తుంది ఈ రేవంత్ అనే సీడ్ చూసినట్టయితే. ప్రజెంట్ ఇవన్నీ టాప్ 5 లో నిలిచిన్నాయి. ఫస్ట్ మళ్ళీ చెప్తాను చూడండి. నెంబర్ 1 లో బయో సీడ్ వారి 6001 అనేది ఉంది. అండ్ అలాగే నెంబర్ 2 లో చూసుకున్నట్టయితే క్రిస్టల్ CCH 369 అనేది ఎక్కువగా ఉంది. అండ్ అలాగే నెంబర్ 3 లో రాశి షిఫ్ట్, చాలా మందికి రైతులకు ఇష్టమైనది రాశి షిఫ్ట్. లాస్ట్ 5-6 సంవత్సరాలుగా ఎక్కువగా రైతులు వాడుతూ ఉండదు ఇది. అలాగే నెంబర్ 4 లో చూసుకున్నట్టయితే బౌన్సర్ అనే సీడ్ నెంబర్ 4 లో ఉంది. నెంబర్ 5 లో రేవంత్ అనే సీడ్. ఈ 5 సీడ్లు టాప్ 5 లో నడుస్తా ఉంది. ప్రతి ఒక్క రైతు దీన్ని వాడినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దిగుబడి వస్తుంది. ముందు నుంచి చెప్తా ఉన్నట్టుగానే వాళ్ళు వాడే ఫెర్టిలైజర్స్ కావచ్చు, స్ప్రేయింగ్స్ కావచ్చు, నేల కావచ్చు, వర్షానికి వాళ్ళు ఇస్తున్నటువంటి నీటికి ఒక రకమైన పంట వస్తుంది, వర్షానికి ఒక రకమైన పంట వస్తుంది. ఇది మారుతా ఉంటది రీజన్ టు రీజన్ చూసినట్టయితే. తెలంగాణలో చూసుకున్నట్టయితే కొంచెం తక్కువగా రావచ్చు. రాయలసీమలో ప్రాంతాలలో ఈ సీడ్ నేను చెప్పిన లెక్కలన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలో పండించినటువంటి రైతులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చెప్పినాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా కింద లింక్ ఉంటుంది, చెక్అౌట్ చేయండి. థ్యాంక్ యూ.